చైనా చివరికి రష్యాని కూడా వదలలేదు. రష్యాకి చైనాకి మధ్య ఒక ప్లేస్ కోసం ఎప్పటి నుంచో సైలెంట్ గా యుద్ధం జరుగుతుంది. మనలో చాలా మంది రష్యా చైనా ఒక మంచి ఫ్రెండ్స్ అనుకుంటాం, కానీ ఈ రెండు దేశాలకి అస్సలు పడదు. దానికి కారణం ఈ సైబీరియా అనే ప్రాంతం. ఈ ప్లేస్ మాదంటే మాదని చైనా రష్యా ఎప్పటి నుంచో కొట్టుకు చస్తున్నాయి. మీరు షాక్ అయ్యే విషయం ఏమిటంటే ఈ సైబీరియా అనే ప్రాంతం కోసం ఈ రెండు దేశాలు యుద్ధమే చేశాయి. మరి అంతగా ఆ ప్లేస్ లో ఏముంది? ఎందుకు చైనా గుంటనక్కల వందల సంవత్సరాలుగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తుంది? అసలు రష్యా చైనాకి యుద్ధం ఎలా మొదలైందో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందుగా మీ సపోర్ట్ తెలియజేస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చైనా మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ ఒక పవర్ఫుల్ కంట్రీ. ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ కూలిపోయిందో ఇప్పుడున్న రష్యా ఏర్పడింది. యుఎస్ఎస్ఆర్ తో పోలిస్తే రష్యాగా ఏర్పడిన తర్వాత తన చుట్టూ ఉన్న కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, అజర్బైజాన్ ఇలా 14 దేశాల్ని రష్యా కోల్పోయింది. దీంతో రష్యా బలం చాలా వరకు తగ్గింది. ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద దేశం రష్యానే. కానీ మీరు బాగా గమనిస్తే 77% భూభాగం సైబీరియాలోనే ఉంటుంది. ఇక్కడ నివసించేది మాత్రం కేవలం 22% మంది రష్యన్సే. కానీ అవతల పక్క బోర్డర్ లో చైనా జనాభా 140 కోట్ల మంది. మరి చైనా ఎందుకు సైబీరియాని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తుంది? దేశ జనాభా ఎక్కువైందనా? అస్సలు కాదు. ఎందుకంటే సైబీరియాలో లక్షల కోట్ల విలువ చేసే ఆయిల్, గ్యాస్, డైమండ్ అలానే బంగారం ఉంది. సో ఆటోమేటిక్ గా చైనా ఆ భూభాగాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ చైనా చించాంగాలకి ఎప్పటి నుంచో ఒక అలవాటు ఉంది. ప్రపంచంలో దేన్నైనా కాపీ చేయడం. ఏ దేశంలో అయితే న్యాచురల్ రిసోర్స్ ఉంటుందో ఆ దేశ భూభాగాన్ని ఆక్రమించడం, లేదంటే ఆ ప్లేస్ మాది అని ప్రపంచానికి చెప్పుకోవడం. మీరు బాగా గమనిస్తే చైనా మనతో కూడా ఇదే గేమ్ ని ప్లే చేస్తుంది. మన అరుణాచల్ ప్రదేశ్, లదాఖ్ లోని అక్షయ్ చిన్ చైనా భూభాగాలుగా చెప్పుకుంటూ మనతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది. మరి అరుణాచల్ ప్రదేశ్ లో ఏముంది? చైనా ఏది ఊరికి ఆక్రమించదు కదా. మన అరుణాచల్ ప్రదేశ్ లో బొగ్గు, చమురు అండ్ గ్యాస్ రిసోర్స్ అంటే మనం వంటకు వాడే ఎల్పిజి, అలానే వెహికల్స్ నడవడానికి వాడే సిఎన్జి ఉంది. అంతేకాదు స్వచ్ఛమైన అడవి, అక్కడ ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది చైనా మెయిన్ టార్గెట్. ఈ బ్రహ్మపుత్ర నదినే వాళ్ళు యార్లుంగ్ షాంగ్పో అని పిలుస్తారు. ఈ నది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తే మన 7 సిస్టర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తమ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. వాళ్ళకి నచ్చినట్టు ఆడొచ్చు, పాడొచ్చు, మన దేశాన్ని ఇబ్బంది పెట్టొచ్చు. చైనా మనతో మాత్రమే కాదు, జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనె, ఇండోనేషియా, భూటాన్, చివరిగా తైవాన్ అండ్ రష్యా ఈ దేశాలతో సీ అండ్ బార్డర్ ఇష్యూస్ తో చైనా గొడవ పడుతూనే ఉంటుంది. మిగతా దేశాలన్నీ ఓకే, కానీ రష్యాని కూడా వదలలేదు చైనా. రష్యాకి చైనాకి ఉన్న గొడవ ఇప్పటిది కాదు. గత 350 సంవత్సరాలుగా రష్యా చైనా సైబీరియా కోసం కొట్టుకు చస్తున్నాయి. నిజానికి సైబీరియా రష్యా భూభాగం. దీన్నే పూర్వం చైనా హైలాజింగ్యాంగ్ అని పిలుచుకునేది. సో అదే అడ్వాంటేజ్ గా తీసుకుని ఎర్ర చీర కట్టుకున్న ప్రతి ఆడది నా పెళ్ళామే అన్నట్టు చైనా కంటికి ఏ ప్రాంతం కనిపిస్తే ఆ ప్రాంతానికి పేరు మార్చి ఇది మాదే అని క్లెయిమ్ చేస్తారు. మన అరుణాచల్ ప్రదేశ్ తో కూడా చైనా ఇదే చేసింది. ఇండియాతో ఎలా చేసిందో ఇప్పుడు రష్యాతో కూడా అదే గేమ్ ని ప్లే చేస్తుంది. 1860లో చైనాకి రష్యాకి మధ్య ట్రీటీ ఆఫ్ బీజింగ్ ఒప్పందం కుదిరింది. అప్పట్లో చైనాని పాలిస్తున్న క్వింగ్ డైనాసిటీ బలహీనంగా ఉన్న టైంలో రష్యన్ ఎంపైర్ వాళ్ళ దగ్గర నుంచి లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని లాగేసుకుంది. అప్పట్లో చైనా వీక్ కాబట్టి సైలెంట్ గా ఉంది. కానీ ప్రెసెంట్ ఉన్న చైనా అమెరికాకే గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. కొన్ని విషయాల్లో రష్యా కూడా చైనా మీదే ఆధారపడుతుంది. సో దీన్నే చైనా అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళ అఫీషియల్ మ్యాప్స్ లో రష్యాకి చెందిన చాలా నగరాల్ని, ప్రాంతాల్ని తమ సొంత చైనీస్ పేర్లని పెట్టింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చైనా ఒక ప్రాంతంపై కన్ను వేస్తే దాన్ని ఆక్రమించుకునేంత వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇలాంటి బార్డర్ గొడవల వల్లే చైనాకి రష్యాకి చిన్న యుద్ధం జరిగింది. దీన్నే సూనో సివిలియన్ బార్డర్ కాన్ఫ్లిక్ట్ అంటారు. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ మారింది. యుద్ధం చేసి ప్రాంతాన్ని ఆక్రమించే రోజులు పోయాయి. అందుకే చైనా రష్యాని చాలా మోడ్రన్ గా ఆక్యుపై చేస్తుంది. రష్యాకి చెందిన తూర్పు సైబీరియా ప్రాంతంలో 6 నుంచి 8 మిలియన్ల జనాభా ఉంటారు.
కానీ ఆమూర్ నది దిగితే చైనాలోని 3 బోర్డర్ ప్రావిన్సుల్లో ఏకంగా 10 కోట్లకు పైగా జనాలుంటారు. దానికి కారణం లక్షల మంది చైనీస్ ప్రజల్ని సైబీరియాలోకి పంపిస్తుంది. వాళ్ళు అక్కడే సెటిల్ అవుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, భూములు కూడా కొంటున్నారు. అక్కడ రష్యన్ల కంటే చైనీస్ జనాభానే ఎక్కువ. దీన్ని చూసి లోకల్ గా ఉన్న రష్యన్లు భయపడుతున్నారు. సో ఇలా మెల్లమెల్లగా చైనీస్ జనాభాని నింపి లాస్ట్ లో ఆ ప్రాంతం మాది అని చైనా క్లెయిమ్ చేస్తుంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్న గ్యాస్, క్రూడ్ ఆయిల్, బంగారం తవ్వుకొని తమ దేశాన్ని పెంచి పోషిస్తుంది. మరి చైనా ఇన్ని చేస్తుంటే పుతిన్ సైలెంట్ గా ఉంటాడా? దీనికి ఆన్సర్, పుతిన్ కూడా ఒక సైలెంట్ గేమ్ ఆడుతున్నాడు. ఒక పక్క యుక్రెయిన్ తో యుద్ధం, మరో పక్క అమెరికా, యూరప్ శాంక్షన్స్. దీని కారణంగా రష్యా కాస్త ఇబ్బందుల్లో ఉంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని చైనా రష్యాని వాడుకుంటుంది. రష్యాకి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. టెక్నాలజీ నుంచి ఆయుధాల కాంపోనెంట్స్ వరకు చైనా మీదే ఆధారపడుతుంది. సో సడన్ గా చైనా మీద తిరగబడ్డం రష్యాకి అంత మంచిది కాదు. అందుకే పుతిన్ సైలెంట్ గా ఉన్నాడు. చైనాని కాస్త పక్కన పెట్టి ఇప్పుడు మన భారత్ సపోర్ట్ తీసుకుంటున్నాడు. ఇక్కడ పుతిన్ ఏం పిచ్చోడు కాదు, చైనా ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోవడానికి. కానీ ఇక్కడ చైనా కూడా వీకేం కాదు. ఇక్కడ చైనా పాలసీ కూడా ఒక్కటే, యుద్ధం చెయ్యకూడదు కానీ గెలవాలి. ఒక పక్క రష్యాతో అదే చేస్తుంది, భారత్ తో కూడా అదే చేస్తుంది. రష్యా సైబీరియాని కాపాడుకుంటుందా? పుతిన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు? కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. నేను మీ కామెంట్స్ ని ఖచ్చితంగా చదువుతాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తేజ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.